మీ ఇళ్లలో సమృద్ధి ఉండాలన్న ఆశ అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ టైంలో ఎవరు ఆకలితో వచ్చినా మనం పెట్టగలగాలి. ఎవరు వస్తారు? దేవుడు ఎవరిని మన దగ్గర ఏలియాని పంపాడు సారేపతి యదవరాల దగ్గరికి. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు సారేపతి యదవరాల ఇంటికి ఎవరిని పంపాడు? దైవజనుడు వచ్చాడు ఆకలితో. వచ్చినప్పుడు ఆమె కట్టెలు ఏరుకుంటుంది. ఇంత పిండి ఇంత నూనె ఉందంట వాళ్ళ ఇంట్లో. ఆమె కట్టెలేరుకుంటుంది. ఆమెకు ఒక కొడుకు చిన్న పిల్లోడు, వాడికి వండి పెట్టడానికి కట్టెలేరుకుంటుంది. అదే సందర్భంలో పాస్టర్ గారు వచ్చారు. అమ్మా కొన్ని మంచినీళ్ళు ఇయ్యమ్మా అని అడిగాడు. గబగబా నీళ్లు తెచ్చింది. తర్వాత కొంచెం ఆ చేత్తో ఇంత రొట్టె ముక్క కూడా ఇయ్యమ్మా అన్నాడు. అయ్యా నా దగ్గర కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, నా దగ్గర లేదయ్యా, ఇదే ఉంది, ఇది తిని మేము చనిపోవాలనుకుంటున్నాము, ఇది తిని ఇక మేము చావుకి ఎదురు చూడాలయ్యా అంది. దేవుడు ఏం చేశాడు తెలుసా? తన సేవకుని పంపాడు ఆ ఇంటికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. దేవుడు నీవు నీ కొడుకు ఇబ్బందుల్లో ఉన్నారన్న సంగతి దేవుడికి తెలిసి సేవకుడినే పంపాడు వాళ్ళ ఇంటికి. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు వచ్చాడు ఆ ఇంటికి. ఏమన్నాడంటే, అమ్మా జీవము గల దేవుని పేరట చెప్తున్నాను, నువ్వు ముందు మొదటి అప్పం తీసుకొని రా అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత నీవును నీ కుమారులను నీ కుటుంబమును వండుకోమన్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడైనా? నీవును నీ కుమారుడు వండుకోమంటే ఇంకెక్కడుంది? ఉందా? ఉన్నదే కొంచెమే పిండి, కొంచెమే పిండి, కొంచెమే నూనె ఉంది. ఇక నువ్వు ఒక అప్పం తీసుకొచ్చి నువ్వు నాకు పెడితే ఇంకేముంటుంది ఆ సెట్లో? నూనె లేదు. కానీ నువ్వు చేసుకో, తర్వాత చేసుకో, కానీ ముందు నాకు ఇయ్యి అంటున్నాడు. ఎప్పుడైతే దైవజనుడికి ఈమె ఎప్పుడైతే తీసుకొచ్చి ఇచ్చిందో, మళ్ళీ వెళ్ళి చూస్తే పిండి ఉంది, నూనె ఉంది. కొడుకు తిన్నాడు, ఆ తల్లి తినింది, పాస్టర్ గారు తిన్నారు. మళ్ళీ చూస్తే మళ్ళీ పిండి ఉంది, మళ్ళీ నూనె ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఆకలితో చచ్చిపోతున్నారు. వాళ్ళందరిని ఒక్కొక్కరిని పిలుస్తుంది. ఇక అమ్మా రండి రండి, మా ఇంట్లో ఆహారం సమృద్ధిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా ఇంట్లో ఆహారం ఉంది, రండి రండి అని పిలిచి అందరికి రొట్టెలు ఇచ్చేస్తుంది. ఆ కరువు కాలం అంతా కూడా చాలా మందిని ఆ తల్లి పోషించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు? ఎందుకు? ఫస్ట్ ఆమె దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి. రెండవది దేవుని సేవకుని పోషించింది ఆ కరువులో. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆమెను పోషించాడు, ఆమెతో పాటు ఆ ఊర్లో ఉన్న జనాలను పోషించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నీ పొట్టకే నువ్వు చూసుకుంటే ఎట్టా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కడుపే నువ్వు చూసుకుంటే, నీ కడుపే నీకు లోకమైతే నీ ఇంట్లో ఎప్పుడూ దరిద్రమే ఉంటుంది. ఎంత సంపాదించినా కూడా ఉండదు. దేవుని స్తోత్రం. నువ్వు మీ నెలకి 30,000 సంపాదించుకో, 40,000 సంపాదించు, 50,000 సంపాదించుకో, కానీ ఏమీ ఉండదు. కొంతమంది అయితే చర్చి కూడా రాకుండా పాపం ప్రయాస పడుతూనే ఉంటారు, పడుతూనే ఉంటారు, పడుతూనే ఉంటారు, కానీ ఏమీ ఉండవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటే ప్రయాస. ఆదివారం రోజు దేవుని మందిరానికి వెళ్ళి ఓ గంట 2 గంటలు కూర్చోడానికి కూడా పాపం వాళ్ళకి సమయం ఉండదు. అంత కష్టపడతారు. ఏం సంపాదించావు అప్పారావా అంటే ఏముంది? చెప్పే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సీతాపతి చెప్పే గతి. గట్టిగా చెప్పండి. సీతాపతి చెప్పే గతి. బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆశీర్వదిస్తే ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, అన్ని వస్తాయి. కానీ నువ్వేమో దేవుణ్ణి వదిలిపెట్టి ప్రార్థన చేయకుండా, చర్చికి రాకుండా, ఏమండి ప్రయాస పడుతూనే ఉన్నావు, పడుతూనే ఉన్నావు. ఎందుకు ప్రయాసపడుతున్నావు నీకే తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఎందుకు ఇంత కష్టపడుతున్నావో, ఇంత ప్రయాసపడుతున్నావో నాకైతే అసలు ఏం అర్థం కాదు. కొంతమందిని చూస్తే హల్లెలూయా, నాకు అర్థమే కాదు. అసలు తీరికే లేదు, ఉండదు వాళ్ళకి, తీరికే ఉండదు. మళ్ళీ ఏమంటారు, ఏమీ లేవు పాస్టర్ గారు, అంతా కరువే, అంతా కరువే, అన్ని ఖాళీ. మరి ఎందుకమ్మా ఇంత ప్రయాసపడుతున్నావు, ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావు అంటే, ఏమో ఏం లేదులే కానీ దరిద్రపు దేవత మీ ఇంట్లో ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దరిద్రపు దేవత ఇంట్లో ఉండి మింగేస్తుంది, నిల్వ లేకుండా మింగుతుంది. అది ఏం చేస్తుంది, నిలువ ఉన్నట్లే మింగేస్తుంది. వచ్చింది వచ్చినట్టు మొత్తం అది పోతుంది, ఆ పొటలో పోతుంది, ఏం ఉండట్లే. అదే యేసయ్య మీ ఇంట్లో ఉంటే, యేసయ్య మీ ఇంట్లో ఉంటే, హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభువారు 3 రోజులు ఒక కొండ దగ్గర ప్రసంగం చేశాడు. 3 రోజులు కొండ మీద ప్రసంగం అంటారు అది. ఈ 3 రోజులు ప్రసంగం అయిపోయిన తర్వాత వాళ్ళు నిద్రాహారాలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా 3 రోజుల నుంచి వాక్యం వింటారు. ఏం చేస్తారు, 3 రోజులు వాక్యం వింటారు. 3వ రోజు ఈ మీటింగు, ఈ సువార్త సభ ముగిసిపోయింది. ముగిసిపోయిన తర్వాత ప్రభువారికి ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, వీళ్ళందరూ దారిలో వెళ్ళేటప్పుడు సొమ్మసిల్లి ఎక్కడైనా పడిపోతారేమో, వీళ్ళందరికీ మీరు ఆహారం పెట్టి పంపించండి అని శిష్యులకు చెప్పాడు. చెప్తే శిష్యులు అన్నారు, వామ్మో 5,000 మంది ఉన్నారు ఆ రోజుల్లో, అక్కడ ఇంకా ఎక్కువే ఉన్నారేమో, 5,000 మంది అని రాయబడింది బైబిల్లో. అయితే ఇంతమందికి పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా ప్రభువా? మళ్ళీ సాకులు చెప్తారు కొంతమంది. హల్లెలూయా. నువ్వేం చేయగలవు అది చెయ్యి, ముందు సాకులు ఎందుకు నీకు, అంతేనా? నువ్వు సాకులు చెప్పొద్దు, నీ మనసులో ఏముందో నువ్వేం చేయాలనుకున్నా అది చెయ్యి, అంతే. మిగిలింది ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారు, వామో ఇంతమందికా, ఎంత 150 ధనాలు అయితే ఇంతమందికి పెట్టాలంటే. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటారంటే, ఇంక వీళ్ళు వేస్ట్ అని అర్థమైపోయింది ఆయనకి. యేసుప్రభు వారికి ఏమని అర్థమైంది, వీళ్ళు వేస్ట్, వీళ్ళకి విశ్వాసము లేదు, నమ్మకం లేదని వీళ్ళని పక్కకి నెట్టేశాడు. ఎవరిని? శిష్యుల్ని. మీరు ఉండండి రా నాయన, మీరు ఎంత నాయమడి తిరిగినా మీరు అపనమ్మకస్తులే, మీరు అటు ఉండండి అని చెప్పేసి ప్రభు వచ్చిన విశ్వాసాలను అడుగుతున్నాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని. అప్పుడు చిన్న పిల్లోడు ఇట్నే, కొంతమంది పిల్లలు ఉంటారుగా, ఈ చర్చికి వచ్చాడు, కొంతమంది బిస్కెట్లు కుర్కురు ప్యాకెట్లు తెచ్చుకున్నట్టు, వాడు అట్నే ఎవరో పిల్లోడు ఒక 5 రొట్టెలు 2 చేపలు తెచ్చుకున్నాడు, కాల్చుకున్నాయి, దేవుని స్తోత్రం, నంచుకొని తిందామని, చేపలు రొట్టెలు. అప్పుడు ఆ పిల్లగాడు గబగబా లేచి ఏం చేశాడు, ఆ చేపలు రొట్టెలు ఉన్నాయా నా కాడని చెప్పేసి ఆ యేసుప్రభు వారి చేతిలో పెట్టాడు, దేవుని స్తోత్రం. ఆయన ఏం చేశాడు, వాటిని ఆకాశం ఎత్తి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లించి వాటిని విరిచి ఒక గంప ఉంటే ఆ గంపలో వేసాడు. ఆయన ఆ గంపలో ఏం కాలే, ముక్కలు గంపలన్నీ నిండిపోయినాయి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ గంపలు నిండిపోతున్నాయి, టకా 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 అన్నీ నిండిపోయినాయి. 5,000 మంది తిన్నారు. ఆహారం తిన్నాక ఈ శిష్యులు, అరే రారా ముక్కలలో రండి అని పిలిచి వెళ్ళి, అరే ఆ ముక్కలన్నీ ఏరక రండి అంటే ఆ ముక్కలన్నీ ఆరకొస్తే 12 గంపలైంది, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన ఇంట్లో ఎందుకు ఉంది దరిద్రం అంటే, మనం ఇయ్యక. ప్రైజ్ ది లార్డ్. మనం దేవునికి ఇవ్వాల్సింది కూడా మనమే దొంగిలిస్తే దరిద్రం ఉండకపోతే ఏముంటుంది చెప్పండి, హల్లెలూయా. చెట్టుకు గుక్కడి నీళ్లు పోతే చెట్టు బతుకుతుందేమో అని చెప్పి పైగా నువ్వే తాగితే ఆ చెట్టు ఏమైంది, చచ్చిపోద్ది, దేవుని స్తోత్రం. ఈరోజు మనం చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండడానికి గల కారణం ఏంటంటే, మనకు నమ్మకము లేకపోవడం, అది మన అవిధేయత. అదేంటి, అప్పుడు ఆ 12 గంపలు ఎవరికి ఇచ్చి ఉంటాడంటావు, దేవుడు ఎవరిచ్చారో వాళ్ళకే, మరి దేవుని స్తోత్రం, ఎవరిచ్చారో వాళ్ళకే. ఎవరు విత్తితే వాళ్ళే పంట కోసుకుంటారు. బైబిల్ ఏముంది, వెదజల్లి పంట కోయండి. ఎవరు విత్తితే ఎవరి చెట్లకు వాళ్ళే కోసుకుంటారు, లేదంటే ఇంకా 10 మందికి పెడతారు, దేవుని స్తోత్రం. ఇంకొక విషయం ఏం జరిగింది తెలిసిన, ఒకరోజు బైబిల్లో పేతురు, మీకు తెలుసు లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు ఏం చేస్తాడు, రాత్రంతా కూడా ప్రయాసపడతాడు. ఎక్కడ?
సముద్రంలో. రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా దొరకదు. రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా దొరకదు. మళ్ళీ ఏం చేస్తాడు, ఒడ్డు మీదకి వచ్చేసి ఆ వలలు ఇదిలిచ్చుకుంటా ఉంటాడు. దోణెలన్నీ ఒడ్డుకు తెచ్చుకొని ఆ వలల్లో నాసి చెత్త చెదారం పడుతుంది వలల్లో. అవన్నీ ఇదిలిచ్చుకున్నప్పుడు దూరం నుండి యేసుప్రభువారు ఆ దోణెను చూస్తాడు. దేవుని స్తోత్రం. యేసుప్రభువారు ఆ దోణెను చూసినప్పుడు ఆ టైంలో యేసుప్రభువారు ఏమడుగుతాడంటే, కొద్ది సమయం ఆ దోణెను యేసుప్రభువారు తీసుకుంటాడు. ఎందుకంటే బోళ్ళంతమంది జనాలు వస్తారు. ఆ జనాలు వచ్చినప్పుడు వాళ్ళకు వాక్యం చెప్పాలి. అప్పుడు ఏంటంటే ఆయన ఆ దోణిలోకి ఎక్కి ఆ దోణి మీద కూర్చొని వచ్చిన ప్రజలందరికీ వాక్యం చెప్తాడు. అంత చిరాకులో ఉన్నోడు ఎవడన్నా ఇస్తాడా? ఏదన్నా ఇస్తాడా? ఇప్పుడు మా బోస్ ఉన్నాడు అనుకోండి, చిరాకులో ఉన్నాడు, కొద్దిగా ఆడదా పోయేస్తానంటే ఎవరికైనా ఇప్పుడు పద్దుగులు తిరిగి నాకు ఇసుక పుట్టి నేను వస్తే అనరా? నేనైనా ఎవరైనా అంటారు, చెప్పరేంది? ఎవరైనా చిరాకుతో ఉంటే అంటారు. కానీ ఆయన రాత్రి అంతా కూడా ప్రయాసపడి ఒక చేప దొరక్క, నిద్ర లేక, నీరసం, తిండి లేక, చలికి గాలికి. సముద్రంలో ఎట్లుంటుంది గాలి, ఎట్లుంటుంది సముద్రంలో వాతావరణం? అంత చికాకులతో రోడ్డుకు వచ్చి తెల్లారి దులుపుకుంటా ఉంటే పొద్దుగాలు వచ్చి నువ్వేందా కాసేపు ధోని కూర్చుండి వాక్యం ఏందా నువ్వు పొద్దుగాల మాకు తలకాయ నొప్పి అంటారా అనరా? ఏమండి అంటారా అనరా? ఖచ్చితంగా అంటారు. కానీ పేతురు అలా అనలా. ఆ ధోని ఇచ్చాడు. ఆ ధోని మీద కూర్చొని వచ్చిన జనాలందరికీ ఆయన వాక్యం చెప్పిన తర్వాత పేతురుతో మాట అన్నాడు, ధోని లోపలికి తీసుకపో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పరు, మీరు నవ్వట్లేదు, అసలు తలకాయ కింద పడేసిన వాళ్ళు కిందే ఉన్నారు. హల్లెలూయా. ధోనిని ఎక్కడ తీసుకెళ్ళమన్నాడు? ఇప్పుడు నువ్వు ధోని లోతుకు తీసుకొని పో అన్నాడు. అప్పుడు పేతురు అనొచ్చుగా, అయ్యా నేను చాలా రోజుల నుంచి సముద్రం గురించి, సముద్రంలో చేపలు ఏ టైంలో దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి అని నాకు బాగా తెలుసు. రాత్రి అంతా కష్టపడి వచ్చాను, మళ్ళీ పొద్దుగాల నువ్వేందయ్యా మళ్ళీ లోపలికి బా అంటావు అని అనలా. లోపలికి తీసుకుని వెళ్ళాడు పేతురుని. దేవుని స్తోత్రం. లోతుకి వెళ్ళిపోయారు. సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత పేతురుతో అన్నాడు, ఇక్కడ వలవే. ప్రైజ్ ది లార్డ్. ఈ కుడి పక్కన వల వేస్తే వల పిగిలిపోయిన చేపలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విస్తారమైన చేపలు, వాళ్ళ ధోని నిండిపోయింది చేపలతో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాసేపు ధోని ఇచ్చినందుకు, కాసేపు ప్రభుత్వ సమయం గడిపినందుకు ఆయన చేపలు ఏడ దొరికితే ప్లేస్ చూపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వేమో సమయం ఇవ్వ. ప్రైజ్ ది లార్డ్. నీ కష్టాలు నీయేనా, నీ బాధలు నీయేనా. హల్లెలూయా. నీ తిప్పలు నీయేనా. అమ్మా అంటే అయ్యా అంటే వెళ్ళవా బాబు, మాకే సరిపోతుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. వెళ్ళవా. అవసరమైతే మా ఇంట్లో వస్తువులన్నీ పెట్టుకుంటాం, అమ్ముకుంటాం, తింటాం. అవసరమైతే ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని పోతాం వెండిచ్చి. అంతేగాని మేము మాత్రం ప్రార్థన కరాం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అవన్నీ అమ్ముకోవాలని, అవన్నీ నువ్వు పోవాలి, నాశనం అయిపోవాలనుకునేది అపవాది. కానీ నువ్వు ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి, అనేకులకు నువ్వు సాయం చేసే బిడ్డగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే చాలా మంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు. ఈ పేతురు ధోని నిండిపోయింది. ఈ నిండిపోయి పొరలిపోతున్నప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళందరినీ రండి చేపలు మస్తున్నారా నా దగ్గర, రండి అని చెప్పి ఆ పక్కన వాళ్ళ ధోనిలన్నీ నింపేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసావా, కాసేపు దేవుని పని చెప్తే ఎంత ఆశీర్వాదం. పెందలాడు రండి అయ్యా అంటే మాకేడి తీరుతుంది. పొద్దుగాలు వస్తే నువ్వు చర్చ్ చూడమంటావు, పొద్దుగాలు వస్తే 10 నిమిషాలు ప్రార్థన చేసుకోమంటావు, పొద్దుగాలు వస్తే ఏదైనా పని చెప్తాడు పాస్టరు, మళ్ళీ ఆ తిప్పలు మనం ఏడబడతాం. హల్లెలూయా. మరి పొద్దుగాలు వస్తే నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. నువ్వు దేవుని పనికి నువ్వు ఉపయోగపడ్డావు అనుకో, ఆయన నీ పనిలో నీకు ఉపయోగపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, మరి ఖచ్చితంగా దేవుడు నీకు ఉపయోగపడతాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. చూడండి, ఆమె రొట్టె ఇచ్చినందుకు ఆ కొడుకు ఆమె పోషించబడగా చాలా మందికి పోషించడానికి
సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు. అవునా? ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో పెట్టినందుకు 5,000 మందికి ఆహారం పెట్టంగా 12 గంపలు మిగిలినాయి. అక్కడ కాసేపు దోణి సేవ చేసుకోవడానికి దాని దోణి ఇచ్చినందుకు సముద్రంలో తీసుకుపోయి సమృద్ధిని ఇచ్చాడు. మరి మీకు మాకు ఎందుకు ఇయ్యాడు? మనం ఏమి ఇవ్వట్లేదు, మనమేమి ఇవ్వట్లేదు, అన్ని మనమే మింగేస్తున్నాం. దేవుని స్తోత్రం. అన్నీ మనమే మింగుతున్నాం. బైబిల్ ఏం చెప్తాం? వెదజల్లి పంట కోయండి. ప్రైజ్ లార్డ్. సల్లాలి. హల్లెలూయా. చల్లకపోతే యాడ్ నుంచి వస్తాయండి? చల్లాలి, దాయండి. ఇది దేవుంది, ఇది మంది అనేటి ఒక మన ఇంట్లో ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, హిందువులు సంవత్సరం అంతా దాచిపెట్టి తిరుపతి తీసుకుపోయి ఉండిలో వేసేస్తారు. సంవత్సరం మొత్తం దాస్తారు వాళ్ళు ఒక ఉండిలా పెట్టుకొని. మీరు ఎప్పుడైనా చూసారా? ఉండి ఉంటుంది, అది దాసి సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్ళి ఆడ పెద్ద ఉండిలో పడేసి వస్తారు. దేవుని స్తోత్రం. ఏ దేవుడన్నా కానీ ఎవరన్నా కానీ వాళ్ళ విశ్వాసాలు వాళ్ళే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరన్నా కానీ వాళ్ళ నమ్మకాలు వాళ్ళే. వాళ్ళకంటే హీనంగా బ్రతుకుతున్నాం మనం. వాళ్ళకంటే వాళ్ళ కార్ల మీద కార్లు కొంటున్నారు, ఆటోల మీద ఆటోలు కొంటున్నారు, ఇళ్ళ మీద ఇళ్ళు కొంటున్నారు, బంగారం కొంటున్నారు, ప్రతి వస్తువు కొనుక్కోగలుగుతున్నారు. మనం ఉన్నవి తాకట్లు పెట్టుకుంటున్నాం. హల్లెలూయా. మనం ఉన్నాయాన్ని తాకట్టు పెట్టుకుంటున్నాం, ఉన్నాయి అమ్ముకుంటున్నాం. వాళ్ళకి ఎందుకు అంత ఆశీర్వాదం, మనకెందుకు ఇంత దరిద్రం అంటే వాళ్ళు తెలియకపోయినా కూడా వాళ్ళు నమ్మకంగా చేస్తున్నారు ఆ పని. వాళ్ళు రాయినే మొక్కని, విగ్రహాన్ని మొక్కని, రప్పనే మొక్కని, చెట్టునే మొక్కని వాళ్ళు నమ్మకం ఉంచుతున్నారు. బైబిల్ ఏం చెప్తున్నారు? ఈ సృష్టిలో ఆయన లేకుండా ఏ చెట్టు కలగలేదు, ఏ గుట్ట కలగలేదు, ఏది కలగలేదు. వాళ్ళు సృష్టిని ఆరాధిస్తున్నారు. ఈ సృష్టి అంతటిలో కూడా దేవుని కృప విస్తరించబడి ఉంది. హల్లెలూయా. దేవుని కృప, ఈ సృష్టి మొత్తం ఆయన మహిమ, ఆయన కృప విస్తరించబడి ఉంది. అందుకనే వాళ్ళు ఆశ్రయింపబడుతున్నారు. ఈ సృష్టిలో వాళ్ళకి తెలియకుండానే వారి చెట్లకి, గొట్లకి, పొట్లకి ఆరాధిస్తున్నారు. చెట్టు సృష్టించింది ఎవరండి? కొండను సృష్టించింది ఎవరు? ఈ గుట్టలు పొట్టలు చేసింది ఎవరు? సృష్టికర్తను వదిలిపెట్టారు. సృష్టిని పూజించి కూడా వాళ్ళు దీవించబడుతున్నారు. నువ్వు సృష్టికర్తని ఎరిగి కూడా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. వాళ్ళు సృష్టిలో ఉన్న వస్తువులను ఆరాధించి వాళ్ళు బాగుపడుతుంటే నువ్వు సృష్టికర్తను తెలుసుకొని కూడా నీకు ఆశీర్వాదం లేదు అంటే కారణం ఏంటంటే నువ్వు పూర్తిగా ఆయన గురించి నీకు తెలియట్లా. ప్రైజ్ లార్డ్. సంపూర్ణంగా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఈ రోజు, ఈ సంవత్సరం అన్న, ఇది మొదటి ఆదివారం, ఈ సంవత్సరం అన్న పూర్తిగా తెలుసుకోండి దేవుణ్ణి. ప్రైజ్ లార్డ్. ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు. ప్రయత్నం చేయండి. పాస్టర్ గారు ఇలా చెప్పారు, బైబిల్లో ఇలా ఉంది, చెప్పినట్టు చేయండి, ఆశీర్వదించబడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పినట్టు చేయండి, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. దేవుని స్తోత్రం. దానికి నేను బాధ్యుడిని కాదు, దేవుడు కూడా బాధ్యుడు కాదు. చెప్పడం మా ధర్మం, చెప్పడం వరకే మా ధర్మం, ప్రార్థన చేయటం వరకే మా ధర్మం. ఇక అది ఎవరిష్టం వాళ్ళది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒక ఆమె అంది, అయ్యా మీరు ఎవరి గురించి చెప్పొద్దయ్యా, చర్చికి రాలేదనుక వారి గురించి మీరు మాట్లాడగాకండి అంది. ఇప్పుడు నా కొడుకో నా కూతురో తప్పిపోయారు, నేను మౌనంగా ఉంటే ఎట్టుంటది? చుట్టుపక్కల బుద్ధి లేదా? పిల్లగాడు రావట్లేదు ఇంటికంటే కొంచెం కనుక్కోవా, అడగవా, అనరా? నేను అనేది అదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అనేది అదే. రాకపోతే నేను అందుకే చెప్పేది, మీకు ఎందుకు ఈ సమస్యలు అంటే మీరు దేవుని సన్నిధికి రాకే, వచ్చి చూడండి. మీరు రండి. దేవుడు అంటున్నాడు. బైబిల్లో మాట ఉంటుంది, ఇది ఒక్క మాట చదివేసి ముగించేస్తాను. ఏబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఏబు గ్రంథం. ఆయనతో సహవాసము చేసిన ఎడల ఏం కలుగుతుందంట? సమాధానము లేని ఇళ్లల్లో, సమాధానం లేనటువంటి కుటుంబాల్లో సమాధానం కలుగుతుంది. నీకు మేలైన మార్గం కూడా దొరుకుతుంది. హల్లెలూయా. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, నువ్వు దరిద్రులతో సహవాసం చేస్తావంటే నువ్వు దరిద్రురాలు అయిపోతావు, నువ్వు దరిద్రుడు అయిపోతావు. తాగుబోతులతో సహవాసం చేస్తే నువ్వు తాగుబోతుడు అయిపోతావు. తిరిగిబోతులతో సహవాసం చేస్తే మనం తిరిగిబోతులం అయిపోతాం. దేవుని స్తోత్రం. యేసయ్యతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
నీ ఇంట్లో సమాధానం లేదనుకో, నీకు సమాధానం. అలాగే దేవుడు అన్నాడు నీకు మేలు కూడా, మేలైన మార్గాన్ని చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, అంత మన చేతిలోనే ఉందండి. మనం బాగుపడాలంటే మన చేతిలోనే ఉంది, మన నోట్లోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆకాశం నుంచి దేవుడు దిగిరాడు, నీకు వచ్చి ఏమి కట్టలు కట్టలు ఇయ్యడు, అంతా ఇచ్చేశాడు ఆల్రెడీ. మనం ఉండే దాంట్లో మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఇగో ఈ స్థితిలో ఉండి ఈ స్థితిలోకి దారి చూపిస్తాడు. అమ్మా ఇటు కాదు నాన్న, ఇట్రా 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 ఇటు వెళ్ళమ్మా అని చెప్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటు వెళ్ళొద్దమ్మా, ఇటెళ్ళు, ఇటు వెళ్తే నీకు మంచి పని దొరుకుతుంది, మంచి ఉద్యోగం దొరుకుతుంది, మంచి జీతం వస్తుంది, మంచిగా ఉంటామని దేవుడు దారి చూపిస్తాడు. ఎప్పుడు? ఆయనతో సావాసం చేస్తే. ఒక అమ్మాయి నిన్న నేను సాక్ష్యం విన్నా, ఒక చర్చిలో బ్రదర్ మీ ఇద్దరు మేము లక్కడి కప్పులు. ఆ అమ్మాయి తెలుగు సక్రంగా రావట్లేదు, మరి ఏ ఊరు ఎక్కడ ఏ దేశమో కానీ వాళ్ళకి లవ్ మ్యారేజ్ అంట. ఆ అమ్మాయి ఒక ఆలోచన బీటెక్ దా చదివింది. దేవుడా నాకు ఉద్యోగం ఇస్తే నేను నీకు దశం భాగం ఇస్తానందంట. దేవుని స్తోత్రం. దేవుడా నాకు ఉద్యోగం ఇస్తే నీకు దశం భాగం ఇస్తా, నీకు దశం భాగం నేను ఇవ్వాలి, నీ చర్చికి ఇవ్వాలి, నీ సేవలో నేను సేవ చేయాలి. సేవ చేయాలంటే ఆమె చేతనైంది ఇచ్చిన సేవ చేసినట్టే. దేవుని స్తోత్రం అని ఆమె అలా ప్రార్థన చేసుకుంటే దైవజనుడు చెప్పాడంట, అమ్మ నీకు దేవుడు మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. వారం 10 రోజులు తిరగంగానే ఉద్యోగం వచ్చేసింది. హల్లెలూయా. మంచిగా సాక్ష్యం చెప్తుంది. నిన్న 3వ తారీఖు గడగడ గడగడ వణికిపోతుంది, మైక్ ఇట్టు ఊగుతుంది, మైక్ పట్టుకునేటట్టు. అలా ఆయన పక్క నుండి చేయి పట్టుకుంటుండు, ఊగుతుంది, భయం. దేవుని స్తోత్రం. మంచి ఉద్యోగం, టీచర్, కాలేజీలో మంచి ఉద్యోగం వచ్చింది ఆ అమ్మాయికి. స్కూల్లో కాదు, కాలేజీలో మంచి శాలరీ, దశం భాగం తీసుకొని వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఎప్పుడన్నా మీరు అట్లా అడిగారా? ఓ ఒప్పందం చేసుకోవాలి. అన్న ఏమడిగింది? నాకు నీవు కుమారుణ్ణి ఇస్తే పాలు విడిచిన తర్వాత మరలా నా కుమారుని తీసుకొచ్చి నీ సన్నిధిలో వదిలిపెడతానని చెప్పింది. ఎప్పుడైతే ఆమె వాగ్దానం చేసుకుందో కుమారుని దేవుడిచ్చాడు. అంతకుముందు ఆమె గొడ్రాలు, పిల్లలు లేరు. ఎప్పుడైతే దేవుని దగ్గర మొక్కుబడి చేసిందో వెంటనే మొక్కుబడికి దేవుడుగా ఇచ్చేశాడు పిల్లల్ని. ఆమె ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆమెకు కొడుకు పుట్టాడు, 1.5 సంవత్సరాలు పాలు ఇచ్చింది, వెంటనే తీసుకొచ్చి చర్చిలో వదిలేసిపోయింది దైవజనుడి దగ్గర. ఇంకా తర్వాత ఆమె కుమారులు పుట్టారు, కూతుర్లు పుట్టారు, అందరు ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సంతానాన్ని ఇచ్చాడు, ఇక ఇస్తాననేది ఇచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఎప్పుడైతే ఆమె మొక్కుబడి చేసిందో, ఆ ప్రమాణం చేసిందో, అది ఇచ్చేసిన తర్వాత బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది. దీని గురించి నేను ఎందుకు ఎంటపడ్డానో తెలుసా? ఇక దీని గురించి పోడియం ఇచ్చారు చూడండి. ఇట్లా అంటారు పాస్టర్ గారు, అట్లా అంటారని నన్ను ఎంతో మంది ఎన్నో అనుకున్నారు. ఇది ఇవ్వనంత కాలం ఇది ఇచ్చిన ఆయనకి అసలు జ్వరం తగ్గల. మీకు తెలుసా? ఇది ఇచ్చిన ఆయనకి ఇది ఎప్పటి నుంచి అది వాగ్దానం చేశాడు, ఆ రోజు నుంచి జ్వరం చుట్టుకుంది ఆయనకి. ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ జ్వరమే లేదు. గట్టిగా అల్లు చెప్పండి. నేను ఎంటపడ్డది అందుకే. నేను ఎందుకు ఎంటపడ్డానంటే ఆ తెగులు అనేది నీ ఇంటి నుంచి పోవాలి, ఆ సమస్య నీ ఇంటి నుంచి పోవాలంటే నువ్వు ఏదైతే ఇస్తానన్నావో దాన్ని ఇచ్చేయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏది మొక్కుబడి చేసావో దాన్ని అలా ఇచ్చేయి, నీకు అప్పుడు స్టార్ట్ అవుతుంది దేవుని మహిమ కలుగును గాక. నేను ఎంటబడి దీన్ని తీసుకున్నా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఎంటబడ్డా? వాళ్ళు బాధపడ్డారు, వాళ్ళు ఏదనుకున్నారు, చర్చి మానుకున్నారు, ఎటో వెళ్ళిపోతున్నారు. నేను ఎంటబడింది వాళ్ళు చర్చి మానుకోవాలని కాదు, నీ కుటుంబం మీదకి శాపం రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. అది వాళ్ళకి అంత జ్ఞానం లేదు కనుక, వాళ్ళు అదంత అర్థం చేసుకోలేనంత బుర్ర లేదు కనుక వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? తరతరాలు దేవుని సన్నిధిలో మనం చేసిన మొక్కుబడి అది అమ్మడిస్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకోవచ్చు ఏదో నోరుజారు అనేశానులే అనుకోవచ్చు, కానీ అది ఎప్పటికీ నీ బిడ్డ తరం ఉంటుందా ఆ మాట. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటి వరకు? బిడ్డ నీ వలన నీ కుటుంబం శపించబడకూడదు. నువ్వు ఏదో చేసేసావు, దాటేసుకున్నావు, వెళ్ళిపోయావు. రేపు పొద్దున్న నీ పిల్లల పరిస్థితి ఏంది? ఓ మంచి ఉద్యోగం రావాలనుకో, నీ కొడుకు కదా ఆడ ఆపుతాడు, దేవుడు బ్రేక్ చేస్తాడు. ఓ మంచి ఉద్యోగం రావాలి నీ కూతురికి, ఆడ ఆపుతాడు, గింతంతలో బాద్ది, కొంచెంలో దట్టు తాపుద్ది, అంతేనా? కొంచెం కాడపోద్ది. అప్పుడు ఆ సందర్భంలో నీకు అది గుర్తు చేస్తాడు. నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చావు, నేను నీకు హ్యాండ్ ఇచ్చాను అంటాడు ఆయన. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆ రోజు నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చావు, ఈరోజు నేను నీకు హ్యాండ్ ఇచ్చాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం యథార్థంగా ఉంటే, దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ఉంటే ఆశ్రయింపబడతాం.
యథార్థవంతులకు ఏ మేలు కొదువై ఉండదు.